రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. పగలు తీవ్రమైన ఎండ, సాయంత్రం తర్వాత వాన కురుస్తోంది. ద్రోణి ఆవర్తన ఎఫెక్ట్తో అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. మరో 5 రోజులు రాష్ట్రంలో వానలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. ఇవాళ 12, రేపు 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురవవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో 5 రోజుల పాటు సిటీతో పాటు జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇవాళ 12 జిల్లాలకు ఆరెంజ్, 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. హైదరాబాద్ లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. వర్షాల ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు తగ్గవచ్చని తెలిపారు. రేపు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఎల్లుండి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఈదురు గాలులు వీయటంతో ధాన్య రాసులపై టార్పాలిన్లు కప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. వరద నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనాలని వేడుకుంటున్నారు. ఈ రైతులు కూడా అందరూ కూడి మరి లారీలు పంపాలని డిమాండ్ చేస్తూ మరియు కాంటలు ఇవాళ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మరియు ఈ రోజుల్లో మరి ఈ రోజు కాంటలు పెట్టి మళ్ళీ చేయకపోతే ఇంకా రేపు కానీ ఇవాళ కానీ భారీ వర్షాలు వస్తే మాకు కూడా ఇంకా భారీగా నష్టపోతామని మేము కూడా ఆందోళన చేస్తూ మరియు మా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వర్షాల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్లో దాదాపు 45 డిగ్రీలకు చేరిన టెంపరేచర్లు ఈ నెల మొదటి నుంచే 40-41 డిగ్రీలకు పడిపోయాయి. ఇవాళ అత్యధికంగా ఆదిలాబాద్ లో 41.8 డిగ్రీలు, ఖమ్మంలో 41.4, రామగుండంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక జీహెచ్ఎంసీలో అత్యధికంగా హయత్ నగర్ లో 36 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది.